వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మమతల కోవెల. ఈరోజు విశేషం ఏంటంటే మన తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. మనకు తొలి ఏకాదశి అంటే మనకు గుర్తుకు వచ్చేది పేలాల పండుగ. చిన్నప్పుడు నోట్లో పేల పిండి పోసుకొని ఊదేవాళ్ళం కదా, ఆ పేలాల పండుగ అండి. ఇది మన తెలుగువారికి వచ్చే పండుగల్లో మొదట వచ్చే పండుగ. దీని విశేషం ఏంటంటే ఏడాదిలో మనకి 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటామండి. దీన్నే మనం జనరల్గా మనం అనుకున్నాం కదా ఇందాక పేలాల పండుగ అనుకుంటాము. దీంట్లో ఉన్న మరో విశేషం ఏంటంటే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఉంటాయి కదండి. ఇప్పుడు తొలి ఏకాదశి నుంచి మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనంలో మొదటి వచ్చే రోజునే మనం తొలి ఏకాదశిగా అనుకుంటాము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి దీన్ని పేలాల పండుగ అంటామని. పేలాలకు మన పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవండి. అందువల్ల ఈ రోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవటం కోసం మనం అలానే మన ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనము ఈ పేలాల పిండి తినడం వల్ల మన శరీర ఉష్ణోగ్రతని అది బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని మన ఇళ్లలో కానీ గుళ్ళల్లో కానీ ఈ పండగ స్పెషల్గా పేలాల పిండిని తయారు చేసి ప్రసాదంగాను మన ఇంట్లోనూ తింటాము. దీన్ని తయారు చేయడానికి ఏం చేస్తామంటే పేలాలను వేయించేసి కొంతమంది జొన్న పేలాలు, కొంతమంది మొక్కజొన్న పేలాలు ఇవి వేయిస్తారు. వేయించి బెల్లము, నెయ్యి, మనకి ఇంట్లో ఉండే యాలక్కాయలు, సొంటి వీటన్ని దంచి దీంతో తయారు చేస్తారండి. మన పల్లెటూరులో రైతుల్లో ఉన్న సెంటిమెంటు ఈ పేలపిండి మీద చాలా ఎక్కువ సెంటిమెంట్ ఉందండి. అదేంటంటే పేలపిండిని తయారు చేసి మన రైతులు మన ఇంట్లో తినటమే కాకుండా మన పొలాల్లో కూడా చల్లుతారండి. ఎందువల్లంటే అలా చల్లటం వలన మన ఈ తొలకరలో వర్షాలు బాగా పడి తర్వాత పంటలు ఏపుగా పెరిగి పంటలు మంచి దిగుబడినిస్తాయి అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం అండి. మనకిప్పుడు తెలియని విషయం ఒకటి తెలుసుకుందామండి. ఏకాదశి అంటే మనం పాటించే చంద్రమానం ప్రకారం 11వ తేదీ అండి. ప్రతి నెలలో కూడా 2 సార్లు వస్తుంది. శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో ఒకసారి. శుక్లపక్షం అంటే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, కృష్ణపక్షం అంటే తగ్గుతూ ఉంటాడు అనమాట. మనకి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఆషాఢ మాసంలో వచ్చేదాన్నే తొలి ఏకాదశి అంటామండి. ఇది అమావాస్య నుంచి 11వ రోజు